ఇది చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీని పెంచి పోషించడం అనేది మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ పతనం అనేది మొదలవడం కూడా అప్పుడే అని చెప్పాలి. 1724 తర్వాతే అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇది మొత్తం నిజాం ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది. ఎక్కడి వరకు ఉండేది నిజాం ప్రిన్స్లీ స్టేట్గా? మొత్తం ఈ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో గతంలోని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్న ఈ 10 జిల్లాలతో పాటుగా మహారాష్ట్రలోని అమరావతి, మహారాష్ట్రలో కూడా అమరావతి అనే ప్లేస్ ఉంది. అమరావతి బేరార్ దాకా ఉండేది ఇటు మహారాష్ట్ర వైపు. అలాగే అటు చిత్తూరు వైపు, అలాగే ఇటు అనంతపురం అండ్ రాయచూరు వరకు, అలాగే అటు విశాఖ అంటే అటు మొత్తం ఉత్తరాంధ్ర వరకు, శ్రీకాకుళం, విజయనగరం, ఈ ప్రాంతాలన్నీ ఇదంతా కలగలిపి ఒకే ప్రాంతంగా ఉండేది. దానికి ముందు ఇదంతా ఒకే ప్రాంతంగా ప్రిన్స్లీ స్టేట్గా నిజాం ఏలుబడిలో ఉండేది. ఈ విధంగా ఇంత బలంగా ఉన్న ప్రాంతంలో తెలంగాణలో ఇంకా ధనికంగా ఉన్న ఈ ప్రాంతంలో దీన్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని మేపడానికి, ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధాలు చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీతో మనం ముందుకు వెళితే బాగుంటుంది అని వాళ్ళు చేసే కుట్రలని కూడా పసిగట్టలేక మొత్తం ప్రాంతాలని తాను కట్టాల్సిన పన్నులు ఏవైతే ఉన్నాయో, తాను వాళ్ళకి అప్పుగా ఉన్నది ఏదైతే ఉందో అదంతా కట్టలేక తన బిడ్డల్ని పోషించుకోలేని వాళ్ళు ఎలా అయితే తన బిడ్డల్ని అమ్ముకుంటారో అలాగే ఆంధ్ర ప్రాంతాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టాడు.